ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము మొదటి అధ్యాయము. గురుదేవతా స్తుతి. బాబా గోధుమల పిండి విసిరిన కథ. దాని తత్వము. పూర్వము సాంప్రదాయానుసారము హేమాడ్ పంతు శ్రీ సాయి సచరిత్ర గ్రంథమును గురుదేవతా స్తుతితో ప్రారంభించుచున్నారు. ప్రప్రథమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథమును జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడిని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథమునకు పురుకొల్పినందుకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయనున్నారని చెప్పుచున్నారు. తర్వాత తమ గృహదేవతాయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశములో వెలిసినారనియు ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించినదనియు చెప్పుచు వారి మూల పురుషుని స్తోత్రము చేసిరి. అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజ మునిని స్మరించెను. అంతేగాక యజ్ఞవాల్కుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనక సనందనాలు, సనత్కుమారుడు, శుకుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వామదేవుడు, జైముని, వంశపాయనుడు, నవయోగీంద్రులు అయిన పలువురు మునులను నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారం, కాన్వా, నరహరి తదితర అర్వచిన్ యోగీశ్వరులను కూడా ప్రార్థించెను. తర్వాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్నతల్లికి, చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించెను. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించెను. చివరగా తన గురువు దత్తాత్రేయును ఆగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్యానియు బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు నీ ప్రపంచములో ఏ జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారందరికీ నమస్కరించెను. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలుగా గలవార్లు చెప్పిన భక్తి మార్గములను పొగిడి వర్ణించిన పిమ్మట హేమాడ్ పంతు ఈ కింద గ్రంథమును చెప్పుటకు ప్రారంభించెను. 1910వ సంవత్సరం తదుపరి యొకనాటి ఉదయమున నేను షిరిడీ మసీదులో నున్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్ళితిని. అప్పుడు జరిగిన ఈ కింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడితిని. బాబా ముఖ ప్రక్షాళనమును గమనించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనె పరిచి దానిపై తిరగలి ఉంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫిని చొక్కా చేతులు పైకి మడిచి పిడికెడు చొప్పున గోధుమలు వేయుచు విసరసాగిరి. అది చూచి నాలో నేను ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును? ఆయనెందుకు గోధుమలు విసురుచుండెను? వారు భిక్షాటనముచే జీవించువారే. వారికి గోధుమ పిండితో నేమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించితిని. అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా నిట్లే ఆశ్చర్యమగులైరి. కాని మాలోనెవ్వరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించెను. అబలగోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమ్మకూడిరి. నలుగురు స్త్రీలు ఎట్లనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి. వారు తిరగలి పిండిని చేత పట్టుకొని బాబా లీలలను పాడుచు విసురుట సాగించిరి. ఈ చర్యలను చూచి బాబాకు కోపం వచ్చెను. కాని వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్విరి. విసురునప్పుడు స్త్రీలు తమలో నిట్లనుకొనిరి, బాబాకు
ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు. వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారెవ్వరూ లేరు. వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకొనుటకు గోదుమ పిండితో నిమిత్తము లేదు. అట్టి పరిస్థితిలో బాబాకు గోదుమ పిండితో నేమి పని? బాబా మిగుల దయార్ద్ర హృదయము అగుటచే మనకి పిండిని పంచిపెట్టును కావోలు. ఈ విధముగా మనమును వేరెవ్వరు విధములు చింతించుచు పాడుచు విసురుట ముగించి పిండిని 4 భాగములు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొనుచుండిరి. అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచు నిట్లనెను, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సొమ్మనుకొని లూటీ చేయుచుంటిరి? ఏ కారణము చేత పిండిని గోంపుటకు యత్నించుచున్నారు? సరే, ఇట్లా చేయుడు. పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దులపైని చల్లుడు. అది విని ఆ వనిత ఆశ్చర్యమగులైరి, సిగ్గుపడిరి. గుసగుసలాడుకొనుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి. నేనిదంతయు చూచి షిరిడీ ప్రజలను బాబా చర్యను గురించి ప్రశ్నించితిని. ఊరిలో కలరా జాడ్యము కలదనియూ దానిని శాంతింపజేయుటకు బాబా సాధమనియూ చెప్పిరి. అప్పుడు వారు విసిరినవని గోధుమలు కావనియూ వారు కలరా జాడ్యమును విసిరి ఊరి కవతల పారదొలిరనియూ చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గెను. గ్రామంలోని ప్రజలందరూ ఆనందించిరి. ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతసము కలిగెను. దాని గూఢార్థము తెలుసుకొన కుతూహలము కలిగెను. గోధుమ పిండికి కలరా జాడ్యమునకు సంబంధమేమి? ఈ రెండిటికి గల కార్యకరణ సంబంధమేమి? ఒకటి ఇంకొకదానికెట్లా శాంతింపజేసెను? ఇదంతయు అగోచరముగా తోచెను. అందుకే నేను తప్పక ఈ విషయమును గురించి రాసి బాబా లీలలను మనసారా పాడుకొనవలెననియూ నిశ్చయించుకొంటిని. ఈ లీలను జూచి ఇట్లా భావించుకొని హృదయ ఆనందపూరితుడైతిని. ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రము రాయుటకు ప్రేరేపించబడితిని. అట్లే బాబా కృపాకటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగా జయప్రదముగా పూర్తి అయినది. తిరగలి విసురుట దాని వేదాంత తత్వము. తిరగలి విసురుటను గురించి షిరిడీ ప్రజలనుకొని రీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు. సాయిబాబా షిరిడీయందు సుమారు 60 ఏండ్లు నివసించెను. ఈ కాలమంతయు వారు తిరగలి విసురుచూనే ఉండిరి. నిత్యము వారు విసురునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలగునవి. తిరగలి యొక్క క్రింది రాయి కర్మ, మేది రాయి భక్తి. చేతితో పట్టుకొనిన పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని ఆత్మసాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచి వేయవలెననియూ అటు పిమ్మట తిరుగున రహత్యము పొందవలెను, అహంకారమును చంపుకొనవలెను. ఇది వినగానే కబీరు కథ జ్ఞప్తికి వచ్చింది. ఒకనాడు స్త్రీ యొక్కతే తిరగలిలో ధ్యానము వేసి విసురుచుండెను. దానిని చూచి కబీరు ఏడవసాగెను. నిపత్తి నిరంజనుడు యొక్క సాధ పుంగవుడిది చూచి కారణమడుగగా కబీరు ఇట్లా జవాబిచ్చెను, నేను కూడా ధ్యానమువలె ప్రపంచమును తిరగలిలో విసరబడెదను కదా. దానికి నిపత్తి నిరంజనుడిట్లా బదులు చెప్పెను, భయములేదు, తిరగలి పిండిని గట్టిగా పట్టుకొనుము అనగా జ్ఞానము విడువకుము. నేనెట్లా గట్టిగా పట్టుకొనినానో నీవును అట్లే చేయుము. మనసును కేంద్రీకరించుము, దూరముగా పోనీయకుము. అంతరాత్మకు చూచుటకు దృష్టిని అంతర్ముఖముగానిమ్ము. నీవు తప్పక రక్షించబడెదవు.
ఓం శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. మొదటి అధ్యాయము సంపూర్ణము.